రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్లలో జరగని అభివృద్ధిని 2.5 ఏళ్లలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారన్నారు. ప్రతిపక్షాలు ఊహించని విధంగా డెవలప్మెంట్స్ జరుగుతుంటే ఓర్వలేక విమర్శిస్తున్నారని మండిపడ్డారు. విపక్షాల విమర్శలు ప్రభుత్వాన్ని ఆపలేవని అన్నారు హస్తం లీడర్లు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి సంబంధించి ప్రారంభ దశ పనులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పరిశీలించారు ఎంపీ వంశీకృష్ణ. స్కూల్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని సందర్శించి లేఅవుట్, ప్రాథమిక సదుపాయాలతో పాటు నిర్మాణ ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల ప్రారంభ దశలోనే నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలన్నారు ఎంపీ వంశీకృష్ణ. ప్రతి దశను పర్యవేక్షిస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, ఇతర సదుపాయాలు ఒకే ప్రాంగణంలో లభిస్తాయన్నారు వంశీకృష్ణ. జాబ్ విషయంలో విద్యార్థులు ప్రయత్నం ఆపద్దన్నారు ఎంపీ కడియం కావ్య. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఎమ్మెల్యే నాగరాజు. ఏఐ వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు. వరంగల్లో నిర్వహించిన జాబ్కు హాజరయ్యారు నేతలు. మీరు జాబ్ జాయిన్ అయినాక రిలాక్స్ అవ్వడానికి ఉండదు. ఇంకా సాఫ్ట్వేర్ కానీ మిగతా వాళ్ళు కానీ కొత్త కొత్త కోర్సులు వస్తుంటాయి. ప్రతిరోజు చదువుతానే ఉంటేనే మీరు ఎప్పటికీ షైన్ అవుతారు. మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఉన్న ఉద్యోగాలకు కూడా పోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక భారతదేశంలో అన్ని రెజిమెంట్స్ ఉన్నాయి. ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో. దురదృష్టం తెలంగాణ రెజిమెంట్ లేదు. తమిళనాడు రెజిమెంట్ ఉంది, కేరళ రెజిమెంట్ ఉంది, పంజాబ్ రెజిమెంట్ ఉంది. ఎవరు కూడా ఆర్మీకి పోవడానికి మక్కువ చూపెడతలేరు. మాజీ మంత్రి కేటీఆర్ది ట్యాంక్ బండ్లోని మురికి నీళ్ల లాంటి క్యారెక్టర్ అని అన్నారు కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్. పద్ధతి లేకుండా మాట్లాడే కేటీఆర్ను తాము రాజకీయ నాయకుడిగా చూడట్లేదని చెప్పారు. కేటీఆర్కు తెలంగాణలో ఉండే హక్కే లేదని అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఫ్యామిలీ ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తుందని అన్నారు బలరాం నాయక్. కేటీఆర్ గారు, నీకు అసలు అవగాహన లేదు ఈ రాష్ట్రం మీద. నువ్వు అసలు ఈ రాష్ట్రానికే పనికిరావు. ఏం లాంగ్వేజ్ అది నీది? ఓ మనిషిగా మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడినావా? నువ్వు ఇంకోసారి మాట్లాడవా? నేను చూస్తా నీ సంగతి ఏందో. నీకు మాట్లాడే తెలివి ఉంటే కూల్గా మాట్లాడు, నిన్ను ఎవరైనా గౌరవిస్తారు. ప్రధాని మోదీ 42% రిజర్వేషన్లపై బీసీలకు సమాధానం చెప్పాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీజేపీ ఎంపీ తెలంగాణను పాకిస్తాన్తో పోల్చినా ఆ పార్టీ నేతలు స్పందించలేదన్నారు. తెలంగాణ మనోభావాలు దెబ్బతీస్తున్న బీజేపీకి ఓటు వెయ్యాలో లేదో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు ఆది శ్రీనివాస్. రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేసేటువంటి చట్టాన్ని, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో కూడా 42% ఇచ్చేటువంటి అవకాశాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెడితే, సాటి బీసీ బిడ్డగా నేను ఆ సభలో ఆ బిల్లును బలపరిచే అవకాశం వచ్చి మాట్లాడేటువంటి సందర్భంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన నీచాతి నీచంగా ఉందని మండిపడ్డారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లను ఎంకరేజ్ చేయొద్దని ఇప్పటికే కేటీఆర్కు చాలాసార్లు చెప్పామన్నారు. బీఆర్ఎస్ నేతలు హీరోలమని అనుకుంటున్నారని, కానీ వారి భాషతో జీరోలు అవుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి యొక్క ప్రవర్తన చాలా నీచాతి నీచంగా ఉంది. ఆయన ప్రవర్తన మొదటి నుంచి కూడా చాలా హెచ్చరిస్తున్నాం. వారి అగ్రనాయకులు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కానీ ఇట్లాంటి నాయకులను ప్రోత్సహించకండి. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని తెలిపింది ప్రభుత్వ విప్ల బృందం. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విస్తరిస్తే తెలంగాణ భవిష్యత్తు మారుతుందన్నారు. విప్లకు ఆరుట్లలో స్కూల్ పనితీరు, విద్యా విధానాలపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి వివరించారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.